ఇప్పుడు మనము కిడ్నీ కూడా సిమిలర్గా, ఇప్పుడు నేను ఓ పాజిటివ్, సో నా ఒంట్లో యాంటీ ఏ యాంటీ బి అన్న ప్రోటీన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశాను అనుకోండి, ఏమంటే వెంటనే యాంటీ ఏ యాంటీబాడీస్ ఏవైతే వెళ్ళి కిడ్నీని అటాక్ చేసి చంపేస్తాయి. సో ఇమ్మీడియట్లీ ఇట్ లీడ్స్ టు వాట్ వి కాల్ యాజ్ రిజెక్షన్. ఓకే, పెట్టిన వెంటనే కిడ్నీ పాడైపోతుంది అన్నమాట. సో ఇలాంటివి చేయడానికి అవ్వదు. కానీ ఇప్పుడున్న దీన్ని పూర్తిగా అంటే ఈ దీని వెనకాల ఉన్న అవగాహనని బట్టి మనకి రకరకాల పద్ధతుల ద్వారా ఈ ట్రాన్స్ప్లాంట్ని చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఎలాగా అంటే ఈ యాంటీ ఏ యాంటీబాడీస్ అని చెప్పాను కదా, వాటిని ఒంట్లో నుంచి బయటికి తీసి పంపించేయడం. ఎలా చేస్తాము, దీనికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. డయాలసిస్ లాగానే ప్లాస్మా ఫెరసిస్ అంటారు, ప్లాస్మా ఎక్స్చేంజ్. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే బ్లడ్ని బయటికి తీసి ఒక ఫిల్టర్ ద్వారా యాంటీ ఏ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేస్తాం. ఇవి ఒక్కొక్కసారి రోజు మార్చి రోజు ఒక 5 నుంచి 10 సెషన్లు చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఏదైతే యాంటీ ఏ యాంటీబాడీ లెవెల్స్ ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే లెవెల్స్ యాక్సెప్టబుల్ రేంజ్లోకి వచ్చాయో దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా అంటే ఈ మళ్ళీ యాంటీ ఏ యాంటీబాడీస్ మళ్ళీ పెరిగి కిడ్నీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవి రాకుండా ఇంకొన్ని